హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కొని గోంగూరను ఉడికించుకుందాం. ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుంటే కలుపుకునేటప్పుడు బాగుంటుంది. పసుపు కూడా మగ్గిద్ది. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి. మనం ఉడికించుకొని పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్. ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసి ఉడికించుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తాలింపుకి పల్లీలు, కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకుంటాం. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే తింటా ఉంటే నోట్లు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర పొట్టుకు చాలా మంచిది. ఎండుమిర్చి అన్నంలో తినేటప్పుడు నంచుకుంటా ఉంటే చాలా బాగుంటాయి. ఎండుమిర్చి మనం పచ్చిమిర్చి వేసుకునేది కొంచెం స్పైసీగా ఉండడానికి. రైస్ చాలా బాగుంటుంది. వేగితే కదా పచ్చిమిర్చి వేగినప్పుడు ఇది కూడా రైస్లో నంచుకొని తింటా ఉంటే మంచి కారంగా చాలా బాగుంటుంది. మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు గుప్పడు. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కంటికి చాలా మంచిది, మన జుట్టుకు కూడా చాలా మంచిదని ఎక్కువ వేస్తాను. మీరు కూడా ఎక్కువ వేసుకోండి. కరివేపాకు తింటే చాలా మంచిది హెల్త్కి. మనం ఉడికించిన గోంగూరని ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇంకా దీంట్లో పసుపు పక్కన లేదు. మనం తాలింపు వేసుకునేటప్పుడు ఎక్కువ తాలింపు గింజలు, పోపు గింజలు, ఇవి పల్లీలు, శనగపప్పు అవి చాలా నోటికి తగులుతూ ఉంటే చాలా కమ్మగా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు. మనకి ఇంగు వేసుకోవాలి. ఇంగువ కూడా పొట్టకు చాలా మంచిది. గోంగూర మిశ్రమం, తాలింపు రెండు కలిపి ముందుగానే రైస్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకుందాం. గోంగూర పులిహోర రెడీ. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు అవుతుంది కదా, తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.